రా కదలిరా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలు తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, అదేవిధంగా సూలూరుపేట, గూడూరు, సర్వేపల్లి, వెంకటగిరిలో భారీ ఎత్తున కూడా సభ నిర్వహించబోతా ఉన్నాం. నిన్న కూడా కనిగిరిలో మీరు చూశారు. కని విని ఎరుగని స్థాయిలో ఒక మహానాడుకి ఏ విధంగా జరుగుతూ ఉన్నారో ఒక పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల పరిధిలో సమావేశం మీటింగ్ పెడితే ఎంత భారీ ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు నినదిస్తూ ఉన్నారనే తార్కాణమే ఈరోజు రా కదలిరా ప్రోగ్రాము. గతంలో చూస్తే ఎన్టీ రామారావు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అని నినాదంతో ఏ విధంగా 1982లో పిలిపించి 83లో అధికారంలోకి వచ్చారో అదే స్థాయిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అనే ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసేదానికి నిన్న కూడా గూడూరులో వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా సమావేశం ఏర్పాటు చేస్తే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 20,000 పైచీలకు సుమారు 20,000 మంది 6 1,20,000 మంది మిగతా 6 నియోజకవర్గాలు. అక్కడ ఏదైతే వెంకటగిరి నియోజకవర్గంలో 40,000 మంది పైచీలకు 50,000 వరకు అక్కడ వస్తూ ఉన్నారు. సుమారు 1,50,000తో ఈ సభ విజయవంతంగా కూడా జరగబోతా ఉంది. కాబట్టి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, మీ అందరికీ తెలుసు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా ఆయన 52 రోజులు జైల్లో పెట్టారో మీరు చూశారు. ఈ జగన్మోహన్ రెడ్డి రాక్షస క్రీడ చూస్తే అటు నారా లోకేష్ గారి పైన ఇప్పుడు కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే కార్యక్రమం, ఇట్లా రాష్ట్ర ప్రజలను చూస్తే విద్యుత్ ఛార్జీలు అంటామా, లేకపోతే చెత్తపైన పన్ను అంటామా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మద్యం ధరలు పెంచడం అంటామా, ఈ విధంగా చెప్పుకుంటే భారీ ఎత్తున ఆర్థికంగా ప్రజల్ని దివాలా తీయించిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా ఈ ముఖ్యమంత్రిని గుర్తుపెట్టుకుంటారు ప్రజలందరూ కూడా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కూడా 7 నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులు జనసేన పార్టీ అక్కడ ఉమ్మడి జిల్లా నెల్లూరు జిల్లా అధ్యక్షునితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ డాక్టర్ హరిప్రసాద్ గారితో కూడా మాట్లాడి ఈ జిల్లాకు సంబంధించిన జనసేన నాయకులను కూడా ఆ యొక్క వాళ్ళ ఇన్ఛార్జీలని వాళ్ళ జిల్లా పార్టీ అధ్యక్షుల్ని వాళ్ళని కూడా ఈ సభకు ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కూడా కలిసికట్టుగా భారీ ఎత్తున ఈ సభని సక్సెస్గా రన్ చేసి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మీ ఆశీస్సులు ఆయనకు ఉండాలని తెలియజేస్తాను.